హావ్యర్స్ వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్టీజియస్ గా తీసుకున్న అతిపెద్ద ఈవెంట్ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ చాలా గ్రాండ్ గా జరిగింది. దేశ విదేశాల నుంచి టాప్ ఇండస్ట్రీ లీడర్స్ వచ్చారు. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసింది. అయితే ఈ సమ్మిట్ ద్వారా ప్రభుత్వం అనుకున్న టార్గెట్ రీచ్ అయిందా? నిజంగా తెలంగాణకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి? ఈ గ్లోబల్ ఈవెంట్ ను హోస్ట్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారా? ఒకవేళ సక్సెస్ అయితే అపోజిషన్ లీడర్స్ ఎందుకు ఇది ఫెయిల్యూర్ అంటున్నారు? ఈ అంశాలన్నింటినీ చాలా డీటెయిల్డ్ గా అనలైజ్ చేద్దాం. సమ్మిట్ ప్రధాన లక్ష్యం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఈ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడానికి చాలా పెద్ద ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంది. మొదటిది న్యూ బ్రాండింగ్. గత 10 ఏళ్లలో జరిగిన పాలన వేరు. ఇప్పుడు తెలంగాణ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ తో కొత్త శకంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ప్రపంచానికి బలంగా చెప్పడం మెయిన్ పర్పస్. రెండో లక్ష్యం ట్రాన్స్పరెన్సీ. తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్న వారికి ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. లైసెన్సింగ్ ప్రాసెస్ చాలా ఈజీ చేసింది. ఈ విషయాన్ని గ్లోబల్ లెవెల్లో ప్రాజెక్ట్ చేయాలి. ఇంకో ముఖ్యమైన లక్ష్యం మెగా ఇన్వెస్ట్మెంట్స్. రాష్ట్రంలో ఉద్యోగాలు క్రియేట్ చేసేందుకు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం ప్రైమరీ గోల్. వీటితో పాటు హైదరాబాద్ ను కేవలం ఐటీ హబ్ గానే కాకుండా డిఫెన్స్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ వంటి అన్ని రంగాలకు ఇండియాస్ ఫ్యూచర్ సిటీగా రీబ్రాండ్ చేయాలనే విజన్ తో కూడా ఈ ప్లాన్ చేశారు. ఈ 4 ప్రధాన లక్ష్యాలతో రేవంత్ రెడ్డి ఈ గ్లోబల్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ జరిగిన తీరు చూస్తే రేవంత్ రెడ్డి దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థమవుతుంది. ఎగ్జిబిషన్ ఏరియా చాలా గ్రాండ్ గా సెటప్ చేశారు. ఈవెంట్ కు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఆయన స్పీచ్ హైలైట్ గా నిలిచింది. మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కూడా కీనోట్ స్పీకర్ గా వచ్చారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డ్రోన్స్, మిలిటరీ లాంచర్లు, డిస్ప్లేలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సిపి సజ్జనార్ వచ్చి డ్రోన్స్ ను ఇన్స్పెక్ట్ చేశారు. యుఎస్, యూరప్, మిడిల్ ఈస్ట్ నుంచి చాలా మంది డెలిగేట్స్ ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. మంత్రి కుండా సురేఖ ఇందిరమ్మ చీర ధరించి సమ్మిట్ కు హాజరయ్యారు. ఇది పొలిటికల్ గా కూడా సెన్సేషన్ అయింది. మొత్తం మీద అంబియన్స్ ఆర్గనైజేషన్ విషయంలో ఈ సమ్మిట్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎటువంటి లోపాలు లేకుండా ప్రభుత్వం ఈ ఈవెంట్ ను కంప్లీట్ చేసింది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన మెయిన్ పాయింట్ పెట్టుబడుల లెక్కలు. ప్రభుత్వం ఈ సమ్మిట్ ద్వారా దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్ రీచ్ అయింది. ఫైనల్ డేటా ప్రకారం ఇది మనకు తెలిసిన సమాచారం. ఈ సమ్మిట్ వేదికగా దాదాపు కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ అగ్రిమెంట్స్ జరిగాయి. ఈ పెట్టుబడులు కేవలం ఒకే రంగంలో లేవు, మల్టిపుల్ సెక్టార్స్ లో ఈ అగ్రిమెంట్స్ జరిగాయి. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 50,000 మందికి పైగా తెలంగాణ యువతకు డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లభించే అవకాశం ఉంది. యుఎస్ నుంచి వచ్చిన డెలిగేట్స్ తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో భారీగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపారు. కొన్ని ఇండియన్ కంపెనీలు కూడా హైదరాబాద్ లోని ఫార్మా సెక్టర్ లో కొత్త యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. అఫీషియల్ ఫిగర్స్ చూస్తే ప్రభుత్వం తన ప్రైమరీ టార్గెట్ ను ఖచ్చితంగా సాధించింది. తెలంగాణను 2040 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఈ సమ్మిట్ ను నిర్వహించింది. దీనికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సమ్మిట్ మొదటి రోజునే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఏకంగా 1.88 లక్షల కోట్ల విలువైన 35కి పైగా ఒప్పందాలు కుదిరాయి. ఈ డీల్స్ లో అన్నిటికంటే ముఖ్యమైనది రిలయన్స్ ఇండస్ట్రీతో జరిగిన మెగా డీల్. రిలయన్స్ కు చెందిన వంతార యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆసియాలోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ, జంతు సంక్షేమ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది హైదరాబాద్ లో ఇప్పటికీ ఉన్న జూకి అదనంగా రాబోతున్న నైట్ సఫారీ, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీలతో కూడిన భారీ ప్రాజెక్టు. ఈ వంతార ప్రాజెక్టు అనంత్ అంబానీ అధ్యక్షతన ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ లీడ్ చేస్తుంది. గతంలో వీళ్ళు గుజరాత్ లోని జామ్ నగర్ లో అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన అతిపెద్ద జూ పార్క్ ను ఏర్పాటు చేశారు. అక్కడ మూగజీవాలకు అందించే అద్భుతమైన వైద్య సేవలు, పరిరక్షణ కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు అదే మోడల్ ను తెలంగాణలో అమలు చేయడం ద్వారా రాష్ట్ర టూరిజం రంగానికి కొత్త బూస్ట్ రాబోతుంది. కీలక కంపెనీలు సెక్టార్లో పెట్టుబడుల విషయానికి వస్తే ఇక ఏ సెక్టార్లలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వచ్చాయో చూద్దాం. మొదటిది ఐటీ టెక్నాలజీ. హైదరాబాద్ కు ఐటీ హబ్ గా ఉన్న స్టేటస్ ఇంకా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త టెక్నాలజీలో పనిచేసే కంపెనీలు ముందుకు వచ్చాయి. డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగంలో కూడా భారీ పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం జీనోమ్ వ్యాలీని మరింత ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త బయోటెక్నాలజీ కంపెనీలు
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి పెట్టుబడులు వచ్చాయి. ఇక డిఫెన్స్ ఏరోస్పేస్ రంగంలో కూడా మంచి డీల్స్ జరిగాయి. హైదరాబాద్ కి ఇప్పటికీ ఈ రంగంలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. చిన్న చిన్న డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఈ సమ్మిట్ లో హైలైట్ అయిన మరో సెక్టర్ గ్రీన్ ఎనర్జీ, ఈవీ, సోలార్ పవర్, ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కంపెనీలు అగ్రి అయ్యాయి. ప్రభుత్వం ఐటీతో పాటు మల్టీ సెక్టర్లలో డైవర్సిఫికేషన్ సాధించగలిగింది. ఇక ఈ సమ్మిట్ కు వచ్చిన అతిథులు తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యంగా రేవంత్ రెడ్డి విజన్ పై ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తెలంగాణ ఇప్పుడు రియల్లీ రైజింగ్ స్టేట్ అన్నారు. రేవంత్ రెడ్డి కమిట్మెంట్ అద్భుతమని కొనియాడారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి కొత్త డైరెక్షన్ దొరికిందని కూడా చెప్పారు. దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ ఏ రాష్ట్రానికైనా గ్రోత్ కావాలంటే ట్రాన్స్పరెన్సీ ముఖ్యమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ట్రాన్స్పరెన్సీని ఇస్తుంది. ఇది ఎకానమీకి మంచి సైన్ అన్నారు. చాలా మంది ఫారిన్ డెలిగేట్స్ హైదరాబాద్ ను ఫ్యూచర్ సిటీ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ పై ఇచ్చిన అష్యూరెన్స్ ఇండస్ట్రీ లీడర్స్ కు నచ్చింది. అతిథులు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ సమ్మిట్ సక్సెస్ ను కన్ఫర్మ్ చేసింది. ఇంత సక్సెస్ఫుల్ జరిగిన ఈవెంట్ ను ప్రతిపక్షాలు మాత్రం ఫెయిల్యూర్ అని ఎందుకు అంటున్నాయి? ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్, ఈ సమ్మిట్ ను కేవలం పబ్లిక్ రిలేషన్ స్టంట్ అని విమర్శిస్తున్నాయి. కేవలం హడావుడి మాత్రమే జరిగింది, గ్రౌండ్ లెవెల్లో ఏమీ జరగదని అంటున్నారు. గతంలో తమ ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులు పట్టించుకోకుండా ఈ కొత్త సమ్మిట్ ద్వారా ఫేక్ అగ్రిమెంట్స్ చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించిన లెక్కలు కేవలం కాగితాలకి పరిమితం అన్నారు. గతంలో కూడా ఇలాంటి ఎంఓయూలు జరిగాయన్నారు. ఇవి కార్యరూపం దాచలేదని విమర్శించారు. ఇవి కూడా అంతే అని ప్రతిపక్షాలు డౌట్ వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ కి ఇప్పటికీ ఉన్న గ్లోబల్ ఇమేజ్ ని వాడుకున్నారు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేదని క్రిటిసైజ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ రాజకీయ విమర్శలు సహజం, కానీ ఈ విమర్శలు సమ్మిట్ సక్సెస్ ను తగ్గించలేకపోయాయి. రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారా? ఫ్యాక్ట్స్ ను బేస్ చేసుకుని చూస్తే రేవంత్ రెడ్డి ఈ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించడంలో క్లియర్ గా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. బ్రాండింగ్ పర్పస్ నెరవేరింది. తెలంగాణలో కొత్త పొలిటికల్ ఎరా మొదలైందని గ్లోబల్ గా తెలిసింది. పెట్టుబడుల టార్గెట్ ను రీచ్ అయ్యారు. దాదాపు 6 లక్షల కోట్ల అగ్రిమెంట్ జరగడం చిన్న విషయం ఏమి కాదు. ఎమినెంట్ పర్సనాలిటీస్ తో ఈ సమ్మిట్ రావడం వల్ల ఈ ఈవెంట్ కు మంచి క్రెడిబిలిటీ వచ్చింది. ఇక ముందు రేవంత్ రెడ్డి ముందు ఉన్న ఛాలెంజ్లు, ఈ ఎంఓయూలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యేలా చూడడం. ప్రభుత్వం ఆ ప్రాసెస్ లో కూడా ట్రాన్స్పరెన్సీని పాటిస్తే ప్రతిపక్షాల విమర్శలకు ఆటోమేటిక్ గా ఆన్సర్ దొరుకుతుంది. ఓవరాల్ గా చూస్తే ఇది రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక పెద్ద విక్టరీ. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అనేది తెలంగాణకు ఒక కొత్త ఐడెంటిటీని ఇచ్చింది. పెట్టుబడులు సక్సెస్ఫుల్ గా వచ్చాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల పురోగతిని మనం ఫాలో అప్ చేయాలి. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణకు నిజంగానే 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయా, లేక ప్రతిపక్షాల విమర్శలు నిజమవుతాయా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.